తెలియజేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా నందివేలుకు ఆర్ఓబి పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ అధికారులను ప్రశ్నించిన ఆయన ఇకపై ఆలస్యాన్ని సహించబోమని హెచ్చరించారు. నిర్ణయించిన కాల పరిమితి ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు మరింత వేగవంతం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రజల సౌకర్యం కోసం ఏ రీతిగానూ నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఫస్ట్ బాటమ్ వర్క్ మనం తీసేసి అంటే అప్పుడు వేసాము. సో ఈ ఏరియా బ్లాక్ చేసాం సార్. రిసార్ట్ మొత్తం మేము ఒకసారి వన్ టైం ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చేస్తాం సార్. గుంటూరుకు వెళ్లే బైపాస్ ని ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లేదానికి డైరెక్ట్ గా కనెక్ట్ చేసే మార్గం ఇది. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఎంత బైపాస్ అవుతుంది. గుంటూరు వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక 45 minutes 1 hour సేవ్ అవుతుంది. అయితే విజయవాడ వెళ్ళే వాళ్ళు ఇది మెయిన్ బైపాస్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ ఇచ్చారు. యూటర్న్ సర్వీస్ రోడ్లో 2 lanes ఉన్నాయి. ఎంతవరకు ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని ఎట్లా జాయిన్ చేయాలి, అక్కడ కొద్దిగా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయలేదనేది ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ వాదన. నాకు కూడా అలా అనిపించింది, కరెక్ట్గా ప్లాన్ చేయలేదు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడని. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అనే దాని మీద కూర్చుంటా ఉన్నాం. దాంట్లో ఒకటి మ్యాక్సిమం ఈ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఇవ్వటం, రెండోది ఇప్పుడే పార్వతీ సింగ్ గారు 2 crores పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తా అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే పెడస్ట్రియల్ వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం లేకుండా అటు క్రాస్ అవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా రేపు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్ రేపు ప్లాన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ లేకుండా దాన్ని ప్లాన్ చేయబోతాం. కూర్చొని ప్లాన్ చేస్తే కొంత ఇప్పుడు జరిగిన ఇబ్బందులన్నీ కరెక్ట్ అవుతాయి. ఇది ఇందులో ఈరోజు అందుకే ఇదంతా రేపు సంక్రాంతికి ఓపెన్ చేయాలనేది కొంచెం ఫాస్ట్గా చేయమంటున్నాం కుదిరితే. బట్ సంక్రాంతికి వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఇది అయిపోతుంది. అయిపోయినంత మాత్రాన అదే చెప్పేది, ఈ యూటర్న్ అనేది కొద్దిగా ఇష్యూ ఉండేటట్టు ఉంది ఓవరాల్ గా చూస్తే. దాని అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు అదేనమ్మా ఇబ్బంది ఉంది. అందుకే సాధ్యమైన అందుకే వచ్చాము మేము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ఫాస్ట్ ట్రాక్. కాజర్ నుంచి చిన్నకాక నుంచి రోడ్ క్రాస్ అవుతుంది. ఇక చిన్నకాకని పిల్లలు వెంకటేశ్వర నుండి క్రాస్ అయ్యి వస్తున్నారు. అవును, కరెక్ట్. అది చెప్పారు నాకు కూడా. అందుకే వాళ్ళు వచ్చిన మెయిన్ రీజనే ఇక్కడ లోకల్ గా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎట్లా ఫాస్ట్ ట్రాక్ చేయాలనే దాని మీద వచ్చాం. చేస్తారు.